మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 55 పౌరసత్వ చట్టం వచ్చింది. సిఐ అంటారు. సిఐఐ దీన్ని ఇంగ్లీష్లో అంటారు. సో 50 జనవరి 26 దీనికి సంబంధించినటువంటి రాయటం జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశీలు దీనికి అనర్హులు. ఎన్ఆర్ఐలకు ఆర్థిక, విద్య, ద్రవ్య ప్రయోజనాలను ఇస్తుంది. వాళ్ళు ఈ దేశంలో బంధువుల ద్వారా అంటే విదేశస్తులు భారతదేశంలో భూములు కొనకూడదు, తోటలు కొనకూడదు, ఫామ్ హౌస్లు కొనకూడదు. వేరే వాళ్ళు గిఫ్ట్కి ఇస్తే అట్లా అది వేరే సంగతి. ఇది పరిస్థితి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓసీఐ ఏదైతే ఉందో 6 నుంచి 8 వారాలు పట్టేది ఇప్పుడు 15 రోజుల్లోనే వస్తుంది. 2026లో ఓసీఐ డిజిటలైజ్ చేసేసి అవుతుంది. సో అంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇలా చదువుకోవటానికి పోతున్నారు, ఉద్యోగాల పర్పస్ అక్కడ సెటిల్ అవుతున్నారు. గతంలో లేకపోయినా ఇప్పుడు వలసలు పెరిగినాయి, మేధో వలసలు కూడా పెరిగినాయి. బ్రెయిన్ రెడ్ రకరకాల పేర్లు వినపడతాను. బ్రెయిన్ డ్రైన్ అని, బ్రెయిన్ రెడ్ అని. మేధావులంతా విదేశాలకు వెళుతూ ఉన్నారని చెప్పేసి దేశంలో కూడా అభివృద్ధి సంక్షేమాలు ముందుకెళ్ళాలి. దేశం అంతా ఎక్కువ అభివృద్ధి చెందితే దేశంలో భారతదేశంలో ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. పౌరసత్వానికి సంబంధించి పాకిస్తాన్లో కూడా పౌరసత్వం కార్డు ఇచ్చారు. ఇండియాకి సంబంధించి ఇట్లా వీసా పాస్పోర్ట్ సిటిజన్షిప్ కాదు, ఆధార్ కార్డు కోర్టులకి వెళ్ళారు, దాని మీద పెద్ద రాద్ధాంతం. ఓటర్ కార్డు కూడా సిటిజన్షిప్ కాదు. సరే ఇప్పుడు 2002 బేస్డ్గా సంబంధించి ఓటర్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎస్ఐఆర్ పేరుతోని. సో ఏదైనా అది కూడా సిటిజన్ కార్డా లేదా అని చెప్పలేము. సో భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి మారుతూ వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ కూడా మారి ఉండొచ్చు. సో ఇది ఎజెండాగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని 80 లక్షల ఓట్లు టార్గెటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో థర్డ్ ఫేజ్లో ఈ వెరిఫికేషన్ జరుగుతుంది, ఓటర్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం అది. సో సిటిజన్షిప్కు సంబంధించిన కార్డులు భారతదేశం వీలే. మరి ఎందుకు ఇవ్వలేదో అర్థం కాదు. ఇవ్వచ్చు, మరి ఈ దేశంలో ఉన్న అందరికీ ఇవ్వచ్చు. 100కి 99% ఇవ్వచ్చు. మీకు 1% డౌట్ ఉంటే అట్లా లిస్ట్లో పెట్టండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటే, పెద్ద దేశం, ఉపఖండాలకు ఉండాల్సిన లక్షణాలు, 146 కోట్ల జనాభా, వరల్డ్లోనే ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి అనేది. చాలా దేశాలు సిటిజన్షిప్ పౌరసత్వం కార్డులు ఇస్తూ ఉన్నాయి. వీసా పాస్పోర్ట్కి అప్లై చేసుకునేటానికి సంబంధించినప్పుడు ఆధార్ కార్డు అవి అడుగుతున్నారు, కానీ అది ఆధార్ కార్డు సిటిజన్షిప్ కార్డు కాదు. ఆధార్ కార్డు దాంతో పాటు వీసా పాస్పోర్ట్లు కూడా పౌరసత్వం కార్డులు కాదు. చాలా దేశాలు సిటిజన్షిప్ ఇస్తున్నాయి, చిన్న దేశాలు ఇస్తున్నాయి అనేది విమర్శలు ఉన్నాయి. సో దాని మీద ఇంకా సమగ్రంగా విశ్లేషణ చేసి అవకాశం ఉంటే ఇబ్బంది లేని వాళ్ళందరికీ పౌరసత్వం కార్డులు ఇచ్చుకుంటా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండాలి పెద్దలారా.